అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగానే ఉంటాయి మన ముచ్చటాలు, తిరతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఇంటామెతోనే సీఎం సార్ ఇంటికి పోయిండట ఉప ముఖ్యమంత్రి. మర్యాదలు మంచిగానే చేసి ఎదుర్కొండట తెలంగాణ ముఖ్యమంత్రి. పెండ్లొక్కలతోనే సంసారం ఒకలతోనన్నట్టు ఉన్నదట కాంగ్రెస్ పాలన. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ ఇట్లా చెప్పుకుంటా చేస్తుండు ఏలన. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సారు కానే కాదట బీఆర్ నాయుడు. రాసలీలల్లా కామ క్రీడల్లా మునిగి ఇప్పుడు అయ్యిండట కామనాయుడు. ప్రభుత్వం ఇండ్లు కూలగొడితే మొత్తం ఆగమైపోయింది వెలుగుమట్ల. బాధితులందరినీ ఆదుకుంటామని చెప్తుండు మంత్రి పొంగులేటి సారిట్ల. కోకాపేట శారదాపేట ముచ్చట్ల బాగలేదట వార్తలు రాసేటోళ్ళ తీరు. దాని గురించి అసలు ముచ్చట చెప్పుకుంటా వచ్చిండు మంత్రి గారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికం, పైసల మంత్రికం, కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు వాళ్ళ ఇంటామెను ఎంటబెట్టుకొని సీఎం రేవంత్ సార్ ఇంటికి పోయిండట. ఇప్పుడు మల్లెదుకు బాయ మొన్ననే ఢిల్లీలో పెద్ద కొడుకు లగ్గం పత్రిక కూడా చేతిలో పెట్టి వచ్చాడు కదా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. ఢిల్లీకి పత్రికలు వంచబోయినప్పుడు ముఖ్యమంత్రి సారు కూడా దేశ రాజధానిలోనే ఉన్నాడని దేవులాడి ఆడ కూడా పెళ్లి పత్రిక ఇచ్చినాము గానీ సీఎం రేవంత్ సార్కు హైదరాబాద్ లో ఉన్న ఇంటికాడ ఇయ్యలేదు. ఏడనో ఊరికి పోయిన కాడ బయటోళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చుడు ఏంది? ప్రేమ ఉంటే ఇంటికొచ్చి ఇయ్యాలని ఇట్లా అనుకున్నాడో ఏమో. ఆయనతో పెద్ద కొడుకు పెళ్లికి రాకుంటే అట్లనే అనుకునే కాడికి వస్తుంది. ఇప్పటికే షెయి సర్కార్ల చీరికలు వస్తున్నాయని అడ్డం పొడుగు వార్తలు రాస్తుంటే అసలు మీడియాలా సోషల్ మీడియాలా లేనిపోని పుకార్లు షికార్లు చేయవాటే. అవన్నీ కూడా ఆగిపోవాలంటే ఇంటికి పోయి ఇస్తేనే ముఖ్యమంత్రి నడమ ఉప ముఖ్యమంత్రి నడమ ఏం లేదని అందరూ అనుకుంటారని మల్లుబట్టి విక్రమార్క సారు పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని ఇంటామె నెంట పెట్టుకొని సీఎం రేవంత్ సారు ఇంటికి పోయి మళ్ళా పత్రిక చేతిలో పెట్టి తప్పకుండా లగ్గానికి రావాలి, నువ్వు బాబాయి లెక్క సూర్యకు దివ్యరార్థి ఇయ్యాలే, దగ్గరుండి పెళ్లి జరిపియాలని పత్రిక చేతిలో పెట్టి అని అడగవచ్చు. ఇంత పాయిరంగా రెండో పారి కూడా పోయి పత్రిక ఇస్తే రాకుండా ఊకుంటానా? పెళ్లి పెద్దెత్తున చేద్దాము, కాంగ్రెస్ బలగం అంతా కాయిస్గా రావాలని నేను కూడా ఓ మాట చెప్తా, నువ్వు టెన్షన్ పడకో, పెళ్లి పనులు అన్ని మంచిగా చూసుకో బట్టి సారు అని సీఎం రేవంత్ సార్ కూడా అన్నాడు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏలుబడి ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకుని కమలం పువ్వు పార్టీతోని కాపురం చేస్తున్నట్టు ఉన్నదట. మొగని సొమ్ముదిని ఎవల పాటన వాడినట్టు అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఎవలకో కాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కనిపించిందట. మీరు కూడా ఎనుండ్రి. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడు. ఆయా కళ్యాణ్ టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కు చేస్తున్నాడు. ఇనరా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కూడా పెళ్లి కారు పార్టీని చేసుకుని కాపురం మాత్రం కాంగ్రెస్ పార్టీలా చేస్తుండట. అందుకే మా గోసలు ఎవరికి గానొస్తలేవని ఓ ముసలవ్వ చెప్తుంటే అట్లనే కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఏమంటుండో ఈనుండ్రి. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. ఇనరా కళ్యాణం కాంగ్రెస్ పార్టీని చేసుకుని కాపురం బీజేపీతోని చేసుకుంటుండ్రని అనబట్టే. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి ఎవరన్నా లగ్గం చేసుకుర్రో ఎవరితోని సంసారం చేస్తుర్రో పక్కకు పెడితే 2 ఏళ్లలో మీరు పబ్లిక్కు సేవలు చక్కగా చేస్తలేరు, కమిషన్లు తీసుకొని కామన్ పబ్లిక్ను పట్టించుకుంటలేరని మంచిగానే చెప్తుర్రు. మంచిగానే ఉన్నది, మీరంటున్నది కూడా నివద్దెనే. మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసినాక పబ్లిక్ను ఎంతగానం పట్టించుకుండు, కామన్ పబ్లిక్ కష్టాలు ఎన్ని వాపిండు. అయినా ఇప్పుడు మీరు చెప్తున్నది ఇంటుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని వరినట్టున్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ నాయుడు సారు పేరు ఇప్పటి సంది బీఆర్ కామనాయుడు రాళ్ళట. సారు కామక్రీడలు మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయట. కామక్రీడల్లో మునుగుతున్న రాసలీలల్లో తేలుతున్న బీఆర్ నాయుడు సారుకు టీటీడీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారని పక్క పార్టీ లీడర్ కమ్ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సార్ అంటున్నాడు. అయ్యా టీటీడీ మాజీ చైర్మన్ సారు ఇక సురువు చెయ్యండి. నైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా ఇనరా భూమన కరుణాకర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒక్కసారిగా ఇదంతా కూడా బయటికి వచ్చిన తరువాత ఆయన బీఆర్ నాయుడు కాదు బీఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. మరి భూమన సార్ అంటున్న బీఆర్ నాయుడు సారు రాసలీలల వీడియోలు ఎవి అంటారా? ఆ వీడియో కూడా ఓ పారి చూడుండ్రి.
అగో ఇట్లా ఒకరి ఇంట్లోకెళ్ళి ఎల్లుకుంటా ఆడున్నవో మహిళతోని ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయట. మరి ఈ వీడియోల ముచ్చట ఇంకా బిఆర్ నాయుడు సార్ దాకా పోలేదా అంటే వైరల్ అవుతున్న వీడియోల గురించి ఇట్లా అనుకోవచ్చు. నా ముచ్చట కూడా నుండి ఏం వీడియోలు పెడతాడండి ఆయన. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. పక్క పార్టీ లీడర్లు కొందరు కావాలని బదనాం చేయాలని చూస్తున్నారు. అయినా ఆ వీడియోలో నాకు తప్పు అన్నది అనిపించలేదు అనుకోవచ్చుండు. అయ్యా బిఆర్ నాయుడు సారు, మరి మీరు ఏ వీడియోలను చూసిర్రో? ఇప్పుడు ఇంటర్నెట్లో మీ పేరు కొడితే చాలు మంచి వీడియోలు ఏమో గానీ ఈ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం శివార్లున్న వెలుగుమట్ల బాధితులకు అర్హులైనోళ్లకు 15 దినాలనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుడే కాదు, వాళ్ళకు సకల సవలతులు కూడా చేస్తారట. అనుమానుల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు ఇట్లా షై సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే అమలు చేసుడు అయితే లేదు. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళెవలన్నారంటే ఇగో ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఇన్నరా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. అయ్యా మంత్రి గారు, మరి మీరు ఇట్లా అన్ని సకల సవలతులు చేపిస్తామని ఓ దిక్కు అంటుండ్రు గాని ఇంకో దిక్కు వెలుగుమాట్ల బాధితులను అటు పోలీసులు కూడా బాగానే తిప్పలు పెడుతుర్రట. అక్కడి పబ్లిక్ ను ఇంకా ఎందుకు గోసలు పెడుతుండ్రు? ఓ పారి బాధితుల బాధలు కూడా ఇనుండ్రి. చూసినరా పోలీసులు బాధితులను బాగా తిప్పలు పెడుతున్నారని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయ్యా మంత్రి గారు, మాది ప్రజాప్రభుత్వం, మేం పాలకులం కాదు సేవకులం అని శాననే ముచ్చట చెప్తారు కదా. ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? పేదల మీదికి పోలీసులను వంపుడేనా? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ షై పార్టీ వాళ్ళ పనితనం అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కోకాపేటలో ఉన్న శారదా పీఠమును మొత్తము కాంగ్రెస్ పార్టీ కథం చేయబోతున్నదని కొందరు కావాలనే బదనాం చేస్తున్నారట. అగో షై సర్కారులున్న జిహెచ్ఎంసీ ఆఫీసర్లకి ఇట్లా పోయి పీఠాన్ని వీకేయాలని చూసిండ్రని మొన్నటిదాకా ఒకటే ముచ్చట నడిచింది. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఇవ్వాలన్నారంటే అన్ని ముచ్చట్లు మీకు మంచిగా చెప్తా పాండ్రి. కారు పార్టీ ఏలుబడిల కల్వకుంట్ల కుటుంబం లెక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం అనుకుంటా పొద్దుగడుపుడు మా కాంగ్రెస్ సర్కారుకు రాదని ఇట్లా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు బీఆర్ఎస్ లీడర్ల మీదకి బాగానే కోపానికి వచ్చిండు. శారదాపీఠం ముచ్చట మొత్తం తెలుసుకోకముందే కావాలని అటు కారు పార్టీ లీడర్లు ఇటు కమలం పువ్వు పార్టీ లీడర్లు ఇచ్చిపచ్చిగా అంటున్నట్టు వినబడుతుంటే కానీ మా షై సర్కారు పీఠానికి అండగా ఉంటదని గట్టిగానే చెప్పుకోవచ్చు. ఆ ముచ్చట గుడి నుండి స్పిరిచువల్ రిలీజియస్ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి తరఫున మేము వారికి వచ్చి స్వామి గారికి కూడా మరొక మారు తెలియజేయటం జరిగింది. అయ్యా మంత్రి గారు, దేవుళ్ళ గుళ్ళ గురించి దేవులాట మంచిగానే ఉన్నది, పీఠాధిపతుల మీద పాయిరం బాగానే ఉన్నది, ఉండవలసిందే కూడా. ఆ దేవులాట ఆ పాయిరంలో ఓ పావులంతో కామన్ పబ్లిక్ మీద కూడా ఉంటే బాగుంటది సారు. నివద్దనే మీది ప్రజా ప్రభుత్వమే అయితే ఖమ్మం వెలుగుమట్ల బాధితులను ఆదుకోండ్రి, వాళ్ళకు నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులను బాధట్లా ఏస్తిరి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ మీద, డిప్యూటీ సీఎం పవనాల సార్ మీద, మంత్రి లోకేశం సార్ మీద, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్ మీద, టీటీడీ ఈవో శ్యామలారావు సార్ మీద ఏపీలో పనిచేసే డీఎస్పీ సారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసులు కట్టాలని పిటిషన్ వేసిండట. పోలీస్ స్టేషన్లో పోలీస్ పెబ్బనే పోయి ఫిర్యాదు ఎందుకు అయ్యిందంటే ఈనుండ్రి. అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారం జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈ రోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. ఇన్నరా తిరుమల తిరుపతి ఎంకన్న గుడి కాడ తయారైతున్న లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిండ్రని జరుగుతున్న ప్రచారాల మీద డీఎస్పీ నాగ వరప్రసాద్ సార్కు మనసు మొత్తము బాధ ఇట్లా కేసులు కట్టిండ్రట. ఎవలెవల మీద అంటే పోలీస్ సారే చెప్తుండు ఈనుండ్రి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చిరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్
ఆంధ్రజ్యోతి ఛానల్. ఇట్లా ఆఫీసర్ల మీదనే కాదు తిరుపతి లడ్డు ముచ్చట తీరుగా చూపిస్తున్న న్యూస్ పేపర్ల ఓనర్లు టీవీ ఛానళ్ల పెబ్బల మీద కూడా కేసులు కట్టిండట. అయ్యా సీఎం చంద్రాల సారు మైకు పట్టుకుంటే చాలు నన్ను కలియుగ దైవమే కాపాడిండు, మళ్ళా జన్మెత్తినా అని మస్తుగానే నరుకుతారు గాని ఓ దిక్కు మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక 7 కొండల మీద అసలు ఏం జరుగుతుందో, మిమ్మల్ని కాపాడిన దేవుని గుడి కాడని ఇంత పరిశానుంటే దేవుని గుడి కాడ పోతున్న మీ ప్రభుత్వం పరువును మీరు కాపాడుకోవాలి కదా సారు. ఏది పడితే అది వినబడుతుండే వరకల్లా అన్ని వినలేక ఇట్లా ఓ పోలీస్ ఆఫీసరే మీ మీద కేసు కట్టి అంటే అరెస్టులు చేస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నదట. మేడారం కాడ చేయి సర్కారు చేపించిన పనులను చూస్తుంటే కూడా అగో 100 ఏళ్ల దాకా చెక్కు ఎదురకుండా పెద్ద ఏనుగులు వచ్చి ఎగిరి దుంకినా కూడా అదులకుంటా బెదరకుంటా గట్టిగా రాళ్లతోని నిర్మిస్తున్నామని అప్పట్లో మంత్రులంటే ఇప్పుడు ఇట్లా అనబడితేమే బాలన్న అంటే ఇగో మేడారం మహాజాతరకు ఏర్పాటు చేసిన అమ్మవారి గద్దెల మీద ఉన్న శిలలు రాళ్ళు అన్ని కూడా కింద పడిపోయినాయట. ఎక్కడికక్కడ పర్రెలు పెట్టి పలుగులు వచ్చినాయట. అందుకే అవి ఎవ్వలకు కానరావద్దు, మా కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోవద్దు, మా ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు పోవద్దని ఎట్లా కవర్లు బట్టలు కప్పినరో చూసిర్రా. తెల్ల కవర్లు కట్టిన రాతిరాళ్లే కాదు కింద పడ్డ శిలలు కూడా చూడండి ఎట్లా ఊసిపోయి కింద పడ్డాయో. ఇట్లా మేడారం కాడ కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి మొత్తం ఆగమయ్యింది. అచ్చరాల 100 కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీరు లెక్క పాడైపోయినాయి. అప్పట్లో కాళేశ్వరం పుష్కరాలకు కూడా ఏర్పాట్లు ఇట్లనే చేస్తే గాలి దుమారంకే టెంట్లు మొత్తం పోయి గంగలబడ్డట్టు అయితే ఇప్పుడు మేడారం మొత్తం ఉత్తదే అయిపోయిందట. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మరి పైకం మొత్తం మీ కంపెనీలకు ఇచ్చుకొని ఇగురంతో పని చేపిస్తున్నామని మొన్నటిదాకా మొత్తుకుంటిరి. ఇప్పుడు పైకమంతా పక్కకేసుకొని మీద పనులు చేసినట్టే ఉన్నారా? ఈ ముచ్చట మిగతానికి వచ్చినాక మళ్ళా మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇరాన్ దేశం సుప్రీం లీడరు అయతుల్లా ఖమేనీ సారు అమెరికా ఇజ్రాయెల్ దేశమోళ్ళు చేసిన బాంబులు వేలి జీవిడిచిన ముచ్చట తెలిసి ఇట్లా హైదరాబాద్ పట్టణంలో నాంపల్లి కాడ ముస్లింలంతా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అమెరికా దేశం చేసిన అడ్డమైన పనికి నిరసన చేసిరట. బయట దేశంలో లీడర్ చచ్చిపోతే మన దేశంలో కూడా నిరసన చేసుడు ఏంది అంటారా మీరే చూడు. అగో చూసినరా నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సారు ఇట్లా ముస్లింలను అందరినీ ఎంటబెట్టుకొని పోయి నాంపల్లిలా పెద్ద ఎత్తున నిరసన కార్యం పెట్టిండట. ఇజ్రాయెల్ అమెరికా దేశం చేసిన దాడిలా సుప్రీం లీడరు చచ్చిపోయిండని ఇట్లా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి సుప్రీం లీడర్ ఖమేనీ సారు పోటువలు పట్టుకొని కర్రెబట్టలు చేతులు పట్టుకొని నాంపల్లి కాడ శానసేపే లొల్లి చేసిర్రు. హయతుల్లా సార్ను చంపినరని ఇజ్రాయెల్ దేశం మీద గట్టిగానే గరానికి వచ్చిండ్రు. నాంపల్లి నియోజకవర్గంలో ఉన్న ముస్లింలల్లా షియా ముస్లింలు కూడా ఎక్కువ మందే వచ్చి నిరసనల్లా పాలు పంచుకున్నారట. ఎక్కడనో యుద్ధం అయితే ఎవరో చచ్చిపోతే మన దేశంలో ఉన్న ఇండియన్ ముస్లింలు ఇట్లా నిరసన తెలుపుడు అట్లా అన్యాయంగా చంపుడు బాగలేదని బాగానే లొల్లి పెడుతుర్రు. మరి సాటి భారతీయులు కూడా మత కల్లోలల్లో చచ్చిపోతుంటే దేవుళ్ళ గుళ్ళ కాడ లొల్లులు అవుతుంటే ఇంతే మానవత్వంతో ఎందుకు ఈ కొందరు ముస్లిం సోదరులు ఇట్లనే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతలేరో మీకేమన్నా ఎరుకుంటే కామెంట్ చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సర్కారు అండతోని కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన పిల్లలను మొత్తం 7 కాడికి పునాదుల కాడికి వెళ్ళి పెకిలించి కూలగొట్టే పని పెట్టుకున్నట్టే ఉన్నారట. ఇప్పుడు షై పార్టీ లీడర్లు కాళేశ్వరంలో కట్టిన దిమ్మెలను ఎందుకు కూలగొడతారు, అయినా ప్రాజెక్టు పడగొట్టే పని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఏం కథనే అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. అటు కాంగ్రెస్ పార్టీ లీడర్ల అండదండలు ఉండేవరకల్లా ఇటు షెయి సర్కారు సప్పుడు చేయకుండా లోపల మాట్లాడుకొని పర్మిషన్లు ఇచ్చేసరికి కొందరు ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లల కాడ ఉన్న ఉష్కెను మొత్తం లారీల్లో ఎక్కించుకుంటా బయటకు తీసుకుపోతురట. ప్రాజెక్టు కట్టినప్పుడు పిల్లల కాడ ఉన్న ఉష్కె ముట్టుకోవద్దు, మీది బాదుకు కింది బాదుకు చాలా దూరం మొత్తానికే తీయొద్దు, అట్లా తీస్తే గోదావరి నీళ్లు వచ్చినప్పుడు జర ఇబ్బంది అవుతుందని అప్పట్లో ఆఫీసర్లు చెప్పినాక రూల్స్ ఉన్నాక కూడా ఇట్లా కొందరు లారీలు తెచ్చి ఉష్కె మొత్తం ఎత్తుకపోయే పని పెట్టుకున్నారట. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన పిల్లల కాడనే ఉష్కే తీసుకుపోతుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్ల అండదండలతోనిది మీ ప్రభుత్వ అనుమతితోనే ఈ కథ నడుస్తున్నదట. మరి ఆ దందా చేసేటోళ్ళందరినీ పట్టుకోవాలి, ఎవలను ఇడిచిపెట్టొద్దని అప్పట్లో పోలీసులు మైనింగ్ ఆఫీసర్లకు మస్తుగానే ఆర్డర్లు వేస్తారు. కానీ ఇప్పుడు ఏం నడుస్తున్నదో చూస్తున్నారు కదా. ఓ దిక్కు మీ షెయి సర్కారున్న కొందరు లీడర్ల అండదండలు చూసుకొని కొందరు ఇట్లా ఉష్క దందాలు చేస్తుర్రట. కారు పార్టీ ఏలుబడిలా కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది, పిల్లలు మొత్తం కూలిపోతున్నాయి, ఎందుకు పనికిరాదని మొన్నటిదాకా అంటిరి. ఇప్పుడు గాయత్రి పంప్ హౌజుల నుంచి నీళ్లను మిడ్మానేరుకు నడిపివడితిరి. మరి వానలు పడ్డప్పుడు ఎన్నో కొన్ని నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎత్తిపోస్తుంది కదా, ఎందుకు సార్ ఇప్పుడు ఉన్నదాన్ని జడగొట్టుడు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో చాలా జాగాల్లో నల్లా నీళ్లు మొత్తం నోట్ల నీళ్లు పోసుకోరాకుండా బురద వస్తున్నాయట. అగో దినం మంచినీళ్ళు వచ్చేటట్టు మళ్ళీ సర్కారు ఎగురం చేస్తుంటే ఇప్పుడు మోర్ల నీళ్ళ లెక్కనే మొత్తం గబ్బు వాసనతోని కర్రెగా వస్తున్నాయని ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, చూడురి మీరే. అగో చూసినరా, మోరీ నీళ్ళ లెక్కనే కానొస్తలేవు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రము, సైబర్వుడ్ కాలనీ, దాని చుట్టుముట్టు కాలనీల్లో కూడా నల్లా నీళ్లు మొత్తము మోరీ నీళ్ళ లెక్క నల్లగా వస్తున్నాయట. నల్లగొచ్చుడే కాదు, నీళ్లు నోట్లే పోసుకొని చూద్దామంటే కూడా మొత్తం రడగబ్బు మురుగు వాసన వస్తున్నాయట. నీళ్ల పైపుల లైన్లు ఎడనో మొరిలా వలిగిపోయినట్టున్నాయి. జరవో పారి చూసి నీళ్లు మొత్తం ఖరాబు కాకుండా చూడాలని పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటురట. మరి ఇట్లా మంచినీళ్లకు బదులు మోరీ నీళ్లు వస్తుంటే అక్కడి నీళ్ల ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లుదోమ పోయినరో లేకుంటే గాడిద పెట్టినా గుడ్లేరేనందు పోయినరో కానీ అయ్యా ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంత్ సారు నల్లా నీళ్లు మొత్తం మోరి నీళ్ళ లెక్క వస్తున్నాయట. అవే నీళ్లు మీ ఇంట్లో కూడా వస్తే ఆవిడతోని మీ ఇంటామే పనులని చేస్తే ఎట్లుంటుందో అడుగుర్రి. మేడం చెప్తేనన్నా వీళ్ళ బాధలు అర్థమైతే ఏమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదట. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును వెంటనే మారవాలనట. ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగుది కాకపోవడేంది, ఇప్పుడు ఏపీ పేరును మారవాలని ఎవలంటుర్రే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, అన్నోళ్ళనే పట్టుకొచ్చిన. ఇంతకు వాళ్ళు ఎవరు అంటే ఇగో వీడియోతో సహా చూపెడుతున్నా చూడురి. రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఈయనరా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు అని రాష్ట్రం ఉన్నదని తెలుగునాడు అని కూడా ఉంటే బాగుంటుందని ఘనాపాటి గరికపాటి వారికి మెదడులా మెదిలిందేమో. పేరు మారిస్తే మళ్ళీ అదో పరిశానం. ఆఫీసుల బోర్డుల కాడ నుంచి కాయిదాల్లో ఉన్న రాజముద్రల దాకా మార్పులు చేయవలసి ఉంటుంది. అట్లా కూడా అడ్డగోలుగా ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకం దండగానే అవుతుంది. ఒకవేళ తెలుగునాడని నిబద్ధనే పెట్టుకోవాలని ఉంటే అప్పట్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే పేరు మార్చుకుంటే అప్పుడే ఒడిసిపోవు. అప్పుడు మరి గరికపాటి వారికి ఆలోచన ఎందుకు రాకుండొచ్చునో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐతారం వచ్చింది, మెల్లగా ఏదైనా పెద్ద వాలుకు పోయి కమ్మగా కుత్కెల దాకా KFC చికెన్ తిందాము, లెగ్ పీసులు మొత్తం ఏం లేకుండా నమిలి మింగుదామని ఇట్లా అనుకుంటే పైకమిచ్చి మరి మీ పానాలు మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. దావకాన్లో ICUలో బెడ్ మీద పడుకున్న వాళ్ళే అవుతారట. అగో KFC చికెన్ అంటేనే పేరెళ్ళిన పెద్ద కంపెనీ. అసొంటి కంపెనీలా తయారైన చికెన్ తింటే దావకాన పాలవుడు ఏందంటారా మీరే చూడు. నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వా అన్నట్టే పేరెళ్ళిన KFC చికెన్ కూడా మొత్తము ఖరాబ్ అయ్యింది ఇస్తుర్రట. కూకట్పల్లి వై జంక్షన్ అశోక్ వన్ మాల్లా ఇట్లా కుత్కెల దాకా కమ్మగా తిందామని కస్టమర్లు పోయి చికెన్ లెగ్ పీసులు, డబ్బా రొట్టెల చికెన్ పెట్టించే బర్గర్లు బాగానే ఆర్డర్ ఇచ్చిర్రట. అవి వచ్చినాక ఆంబుక్క పెడదామనేసరికి ఏమున్నది, కమ్మగా వాసన వచ్చుడు పక్కకు పెట్టి గబ్బు వాసన వచ్చుకుంటా మొత్తం లోపడున్న చికెన్ అంతా కంపు ఉన్నదట. ఒక్కపారే నోట్లో పెట్టుకున్న బుక్క మొత్తం వైక్కు మరి బయటకు గక్కి ఏంది చికెన్ మొత్తం అంతా లండుగున్నది, అంత వాసన కూడా వస్తుందని ఆడున్న KFC దుకాణంలోని అడిగితే వాళ్ళు దానికి ఉల్టా పల్టా కిందికి మీదికి తిర్రమర్ర అనుకుంటా తీరు సమాధానాలు చెప్తురట. ఇసొంటి పేరు మోసిన మాల్లా పేరుగాంచిన KFC చికెన్ కూడా కల్తీ అయితే ఎట్లా తినేదని ఇప్పుడు చాలా మంది ఆగమవుతురట. అయ్యా ఫుడ్ అధికారులారా, మరి అశోక్ వన్ మాల్కు పోయి ఆ KFC చికెన్ హోటళ్లలో కథేందో అరుచుకొని మళ్ళీ తేప ఇసొంటి అడ్డమైన ఖరాబైన చికెన్ అమ్మకుండా మంచిగానే చర్యలు తీసుకోండి. అయినా పబ్లిక్ కూడా అంత కాయిస్గా చికెన్ లెగ్ పీసులు తినాలనిపిస్తే ఓ కిలోనో 2 కిలోలో తీసుకపోయి కమ్మగా చేసుకొని తినాలే కానీ ఇట్లా అడ్డమైన ఓటర్ల పంట వచ్చి కల్తీ అయిన ఫుడ్ తిని దావకాన్ల పాలవుడు ఎందుకు, పైసలు ఇచ్చి రోగాన్ని కొనుక్కునుడు అంటే ఇదేనేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చటట్లనే అసలు ఉన్నలే SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శరార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.